ఇప్పుడు ఎన్ని చాప్టర్స్ ఒక వీక్ లో మనం కవర్ చేయాలి, మినిమం స్పీడ్ ఎంత ఉండాలి, నేను ఎన్ని చాప్టర్స్ కవర్ చేస్తే నాకు మినిమం స్పీడ్ ఉంటుంది, దానికోసం ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అయినా తెలంగాణ అయినా, మనకి ఏపీ ఉందనుకోండి, మ్యాథ్స్ లో టోటల్ గా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి చూసుకోండి. మ్యాథ్స్ లో టోటల్ గా 35 చాప్టర్స్ ఉన్నాయి. మొత్తం 35కి 35 నువ్వు చేసేసుకుంటే పర్వాలా, కానీ అన్ని చెయ్యలేకపోవచ్చు. సరే పక్కన పెట్టండి. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఎన్ని చాప్టర్స్ వచ్చాయి మనకి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి అవొక 30 ఉన్నాయి. ఫిజిక్స్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవొక 30 ఉన్నాయి. ఇప్పుడు డే ఒక చాప్టర్ కంప్లీట్ చేసేయగలమా? లెక్క ఏంటి, పర్ డే ఒక చాప్టర్ చేసేయాలి కదా. సరే ఇప్పుడు మనకి లెక్క వేసుకుంటే రోజుకొక చాప్టర్ అవ్వాలి, కానీ రోజుకొక చాప్టర్ చేసేంత స్పీడ్ ఉంటే పర్లా. ఇది కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనే చాప్టర్ ఉంది, ఒక రోజు కాదు కదా, ఒక పోర్ట్లో అయిపోతుంది. సో కొన్ని చాప్టర్స్ పర్ డే 2 చాప్టర్స్ చేయొచ్చు, కొన్ని చాప్టర్స్ 2 days కి ఒక చాప్టర్ అవుతుంది. సో ఆ స్పీడ్ ని మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వారానికి ఎన్ని చాప్టర్లు చెయ్యాలి మేడం అంటే, యాక్చువల్ గా ఇన్ అ వీక్ మ్యాథ్స్ లో దాదాపుగా నువ్వు ఒక 3 to 4 చాప్టర్స్ టార్గెట్ పెట్టుకో మ్యాథ్స్ లో. ఫిజిక్స్ లో నాకు తెలిసి అందరూ 100% అన్ని చాప్టర్స్ చదవరు. చదివితే మాత్రం మీరు వారానికి ఒక 3 చాప్టర్స్ వేసుకోవాలి. సో నేను 3 చాప్టర్స్ వేస్తున్నాను ఫిజిక్స్ లో. 1 week 3 చాప్టర్స్ ఆర్ అట్లీస్ట్ 2 చాప్టర్స్. నువ్వు ఎంత లేదు అనుకున్నా అట్లీస్ట్ 2 చాప్టర్స్ ఫినిష్ చేసుకో. కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి మాత్రం ఇన్ అ వీక్ ఇక్కడ కూడా 3 to 4 చాప్టర్స్ టార్గెట్ పెట్టుకో. కెమిస్ట్రీలో ఈజీ ఉంటాయి, మీకు కొంచెం కెమిస్ట్రీ కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఫిజిక్స్ కావాలంటే మీరు కొంచెం తక్కువ వెయిటేజ్ ఇచ్చుకున్నా, బట్ ఫిజిక్స్ ఈజ్ అ సేవియర్ ఫర్ యూ. మీరు మ్యాథ్స్ నమ్ముకుని వెళ్ళిపోకండి. అక్కడ పేపర్ ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. పేపర్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. దీన్ని నమ్మేసుకుని నేను వెళ్ళిపోతాను అంటే కష్టం. దీన్ని నమ్ముకోండి, ఇంకా బెటర్. దీన్ని నమ్ముకోండి, కొద్దో గొప్ప మీకు సేవ్ చేస్తుంది. ఐపీఈ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ కొన్ని, ఇక్కడ కూడా ఐపీఈ క్వశ్చన్స్ వస్తాయి. బట్ మీ అందరికి నచ్చదు కదా ఫిజిక్స్, సో నేనేం బలవంత పెట్టలేను. నచ్చితే మాత్రం చెయ్యండి. సరే ఒకసారి హై వెయిటేజ్ కూడా ఒకసారి చూసేద్దాము. నేను యాక్చువల్ గా హై వెయిటేజ్ బిలీవ్ చేయను, బికాస్ ఎప్సెట్ కి నేను ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పాను. ఎప్సెట్ కి ఏంటమ్మా మీకు కావాల్సింది, ప్రతి చాప్టర్ లో నుంచి ఒక క్వశ్చన్ ఉంటది కాబట్టి నీకు నచ్చిన చాప్టర్ నువ్వు చదువు. ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ 2 questions వస్తాయి, అద్భుతమైన చాప్టర్ అన్నమాట. సెమీ కండక్టర్స్ 2 questions వస్తాయి. ఇట్ ఈస్ అన్ ఈజీ చాప్టర్. దిస్ ఈస్ అ ఈజీ చాప్టర్. కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఈజియెస్ట్ చాప్టర్, ఈజీ కాదు ఈజియెస్ట్ చాప్టర్. న్యూక్లియై ఓకే, నాట్ దాట్ ఈజీ. ఇందులో రేడియో యాక్టివిటీ వస్తుందమ్మా మీకు, సో ఇది కొంచెం కష్టం. ఆటమ్స్ ఈజీ చాప్టర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఈజీ చాప్టర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజియెస్ట్ చాప్టర్. ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇది కొంచెం పర్వాలేదు, మోడరేట్లీ ఈజీ క్వశ్చన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మాత్రం కొంతమందికి టఫ్ అనిపిస్తుంది. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ పర్వాలేదు, ఈజీ. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 2 or 3 questions వస్తాయి కదా అని మనం ఎగరేసుకుంటూ వెళ్ళడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ టఫ్ చాప్టర్. టఫ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అ వెరీ లెందీ చాప్టర్. చాలా లెందీ చాప్టర్ అమ్మా, టఫ్ కాదు ఇది, చాలా లెందీ చాప్టర్. ఇప్పుడు చెప్పండి, ఈ లెందీ చాప్టర్ నుంచి 2-3 questions వచ్చాయి అంటే ఖచ్చితంగా ఒకటి ఈజీ ఉంటుంది, ఒకటి టఫ్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఎక్కువ టైం పెట్టనా, లేదా ఈజీ చాప్టర్లు రోజుకి 2 అవగొట్టుకుంటూ వెళ్ళిపోవడం బెటరా? అది మనకు కావాల్సిన స్ట్రాటజీ అన్నమాట. అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ పర్వాలేదు, మోడరేట్లీ ఈజీ. ఇది కూడా మోడరేట్, నాట్ దాట్ ఈజీ, మోడరేట్. ఇది పర్వాలేదు, కొంచెం వెబ్సైట్ లో ఈజీగానే ఉంటాయి, బట్ ఈజీ కొంతమంది టఫ్ గా ఫీల్ అవుతారు. నీకు ఎలక్ట్రిసిటీలో ఇంట్రెస్ట్ ఉంటే ఈజీ, ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం పోయిందే. సో మోడరేట్ కూడా రాస్తాను. ఇలా చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఇయర్ లో వేవ్ ఆప్టిక్స్ నాట్ దట్ ఈజీ. వేవ్ ఆప్టిక్స్ అనేది నాట్ అ గుడ్ సెలెక్షన్ అట్ ఆల్. రే ఆప్టిక్స్ టఫ్ చాప్టర్. ఇంత పెద్ద చాప్టర్ లో నుంచి నీకు వచ్చేది ముష్టి ఒక్క క్వశ్చన్ కోసం రే ఆప్టిక్స్ చదవడానికమ్మా నీకు చదివి అర్థం చేసుకోవడానికి మినిమం టు మినిమం 5 days టైం పడుతుంది. రే ఆప్టిక్స్ నేర్చుకుని దాని మీద ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ గా చేయాలంటే 5 days టైం పడుతుంది. నువ్వు 5 రోజులు స్పెండ్ చేస్తే ఒక్క క్వశ్చన్ వస్తుంది. అలాంటివి చేయడం అవసరమా? ఆలోచించుకోవాలి. వేవ్స్
ఏపీ వాళ్ళకి ఒకటే క్వశ్చన్ వస్తుంది, కానీ తెలంగాణ వాళ్ళకి 2 క్వశ్చన్స్ వస్తాయి. వేవ్స్ చాప్టర్ లో నుంచి తెలంగాణ పిల్లలకి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో చదవచ్చు, పర్వాలేదు. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఈజీ ఉంటుంది. థర్మోడైనమిక్స్ కూడా ఈజీనే ఉంటది, 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ తెలంగాణ వాళ్ళకు కూడా 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. థర్మోడైనమిక్స్ హీట్ ట్రాక్ వదలద్దమ్మా. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కష్టం, వెరీ టఫ్ వస్తుంది, దీనిని వదిలేసేయండి. ఇది కూడా అంతే. సముద్రమంత చాప్టర్ వచ్చేది మాత్రం ఒకటే క్వశ్చన్, పెద్ద వేస్ట్ అనమాట. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఈజీ. ఆసిలేషన్స్ కూడా ఎప్సెట్ వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. గ్రావిటేషన్ కూడా ఎప్సెట్ వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నాట్ దట్ ఈజీ, టఫ్ వస్తుంది. మోడరేట్ కూడా కాదు, టఫ్ వస్తుంది. 2 క్వశ్చన్స్ వచ్చాయి, అయినా టఫ్ అయ్యేది. వర్క్ ఎనర్జీ పవర్ ఈజీగానే ఉంటుంది, పర్వాలేదు. లాస్ ఆఫ్ మోషన్ మోడరేట్, నాట్ ఈజీ, టఫ్ క్వశ్చన్స్ పడతాయి. 2 క్వశ్చన్లు వస్తున్నాయి కదా అని మనం ఎగరేసుకోవడానికి అక్కడ మోడరేట్లీ ఈజీ, టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మోషన్ ఇన్ అ ప్లేన్ పర్వాలేదు, ఈజీ అని అనుకోవచ్చు. మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ పార్ట్లీ ఈజీ, పార్ట్లీ టఫ్ అనమాట. దిస్ ఈజ్ అన్ ఈజీ క్వశ్చన్, దిస్ ఈజ్ అన్ ఈజీ వన్. ఫిజికల్ వరల్డ్ లో నుంచి ఏపీ వాళ్ళకి రావు, కానీ తెలంగాణ వాళ్ళకి షార్ట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. పిచ్చ లైట్ ఈజీ అనమాట. మరీ పిచ్చ లైట్ క్వశ్చన్ చాప్టర్ అంటే ఇదే, పరమ లైట్ అనమాట. సో తెలంగాణ స్టూడెంట్స్ మర్చిపోకండి ఫిజికల్ వరల్డ్. నేను తెలంగాణ వాళ్ళకు కూడా రాశాను ఇందులో, మీకు తెలంగాణ వాళ్ళకు కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ అన్ని ఇక్కడ రాశాను నేను. సో తెలంగాణలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని ఇక్కడ రాశాను నేను. ఫిజిక్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓకే, తెలంగాణ వాళ్ళకి మాత్రం ఫిజికల్ వరల్డ్ లో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో ఫిజికల్ వరల్డ్ చూసుకోండి. సో ఇది ఇప్పుడు మీరు చేయాల్సింది. వారానికి ఎన్ని చాప్టర్లు టార్గెట్ పెట్టుకోవాలి? 3 to 4 చాప్టర్స్. 1 వీక్ లో 3 to 4 చాప్టర్స్ అవ్వగొట్టేయండి, రివిజన్ చేసుకోండి. అవ్వగొట్టడం ఇన్ ద సెన్స్ ఫార్ములా రావాలి, పీవైక్యూ ప్రాక్టీస్ చేయాలి. సో విల్ యూ ఫాలో దిస్? అట్లీస్ట్ నౌ విల్ యూ స్టార్ట్ అండ్ ఫాలో ఆర్ నాట్? ఈవెన్ కెమిస్ట్రీలో కూడా చూసుకోండి నాన్న. 1 క్వశ్చన్ ప్రతి చాప్టర్ నుంచి ఉంటుంది మీకు. ఇవన్నీ కొంచెం చూడండి, బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఈజీ చాప్టర్స్. సో వీటిని మీరు వదలకూడదు అనమాట. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ పర్వాలేదు. హాలో ఆల్కెన్స్, హాలో అరిన్స్ కొంతమంది ఈజీ ఫీల్ అవుతారు, కొంతమందికి ఇది రాదు. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎంత ఈజీ, జుజుబీ చాప్టర్ 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి చాప్టర్స్ మీరు వదలకూడదు అనమాట. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తే చదవండి, బికాస్ ఇందులో 2, 3 or 4 క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇది వదలద్దు. ఇప్పుడు మేడం ఈజీవి చదవమన్నారు కదా అని కాదు, ఇది వదలద్దమ్మా. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2 or 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మేబీ 1 or 2 కష్టం రాని, 2 క్వశ్చన్లు ఈజీగానే ఉంటాయి. కెమిస్ట్రీలో టఫెస్ట్ క్వశ్చన్స్ రావు. సో హై వెయిటేజ్ చదవండి, హైడ్రోకార్బన్స్ చదవండి, ప్రయత్నం చేయండి, సగమైనా చదువు. అందులో నువ్వు 1 క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తావు. ఓకే, సో ఇది కూడా అంతే. ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నీ వల్ల వీలైనంత వరకు చదువు. కనీసం 4 క్వశ్చన్స్ లో నువ్వు 2 అయినా ఆన్సర్ చేయగలుగుతావు. సో కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఈజీ చాప్టర్స్ చదివేసుకోండి, లేదా ఫస్ట్ కష్టమైన చాప్టర్స్ ఫినిష్ చేసుకుని తర్వాత ఈజీ చదువుకోండి. దట్ ఈస్ బెటర్. నాకు తెలిసి కష్టమైన చాప్టర్లు అవగొట్టేసుకుంటే మళ్ళీ రివిజన్ కి 2వ సారికి వస్తాయి అన్నమాట. సో ఆల్వేస్ స్టార్ట్ విచ్ యూ ఫీల్ టఫ్. నీకు ఏది టఫ్ అనిపిస్తే దాంతో స్టార్ట్ చేయి. లేదు నేను వరుసగా వెళ్తాను మేడం అంటే వెళ్ళు, పర్వాలేదు. ఇది చూడండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13, 14, 15, 18 ఇవన్నీ మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. ఇవి చదవండి, కష్టమైన నష్టమైన కొద్దో గొప్ప చదవండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంతకంటే ఈజీ చాప్టర్ ఉండదు, 10th క్లాస్ నుంచి చదువుకుంటున్నాం. సో ఇందులోంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఈ చాప్టర్ చదవాలి. కెమిస్ట్రీలో మాత్రం అన్ని 100% చదవండి. కెమికల్ బాండింగ్, మాలిక్యులర్ స్ట్రక్చర్ నీకు ఈజీగా వచ్చు. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, అందుకే చూడండి దీంట్లోంచి 0 క్వశ్చన్, ఇదో పనికిమాలిన చాప్టర్ అనమాట. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈజీ. థర్మోడైనమిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కలిపి కొట్టేసేయండి. కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియంలో అయానిక్ ఈక్విలిబ్రియం మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు, 1 or 0 క్వశ్చన్స్ తెలంగాణ వాళ్ళకి. ఇది తెలంగాణ స్టూడెంట్స్. సో ఇలాంటివి హై వెయిటేజ్ ఉన్నవి కెమిస్ట్రీ వదిలిపెట్టదు. అటామిక్ స్ట్రక్చర్ ఈజీ చాప్టర్. రిడాక్స్ రియాక్షన్స్ నేర్చుకోగలిగితే ఈజీగానే ఉంటుంది, కొంతమంది ప్రాబ్లమ్స్ కష్టమని ఫీల్ అవుతారు. సో అట్లీస్ట్ ఇది చదివేసేయండి, 2 to 3 క్వశ్చన్స్ కవర్ అవుతాయి మీకు. సో ఇవి కూడా సర్ఫేస్ కెమిస్ట్రీ చదవచ్చు. కెమికల్ కైనెటిక్స్ కూడా పర్వాలేదు. కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీలో అట్లీస్ట్ ఒకటి చదవండి.
సో మీకు నచ్చిన చాప్టర్లు ఇప్పుడు నేను టిక్ పెట్టినవైనా కనీసం చదవండి. ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ ఇవన్నీ పర్వాలేదు, ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 1 క్వశ్చన్ ఈజీగా వస్తుంది. సో ఇవన్నీ చదవండి. సరే అమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కంపల్సరీగా చెప్పండి. ఐ విల్ ట్రై టు రీడ్. ఈ మధ్యకాలంలో నాకు టైం దొరకట్లేదు కమెంట్స్ చదవడానికి, బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రీడ్. ఓకే.